ఒక లోటాలో నీళ్లు పోసేస్తే మనం పూర్తిగా నిండా నీళ్లు పోసామనుకోండి, ఒక 4 చుక్కలు నీళ్ళు వేసినా సరే దాని మీద పక్కకి తొల్లిపోతాయి. మరి మనం కారణంగా ఈ 4 చుక్కల్ని చూపిస్తామా? చూపించకూడదు కదా. అలాగే దీపావళిలో కొంత కాలుష్యం ఏర్పడుతుంది నిజమే, కానీ అప్పటికే చాలా మితిమీరి ఉన్నాయి కాబట్టి దాని మీద ఇది జరిగేటప్పటికి కొంచెం ప్రభావం ఎక్కువ చూపించింది అనేది కొంతమంది వాదన. ఇప్పుడు ఏది ఏమైతేనే ఢిల్లీ అనే పట్టణంలో కొంతవరకు దీపావళికి సంబంధించి కాలుష్యం అనేది కొంచెం సమస్య ఉంది. అది అలాగని దానికి ఏమీ పూర్తిగా దాన్ని నిషేధించాల్సిన అవసరం లేదు. పరిష్కార మార్గాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది అన్నిటికంటే ముఖ్యమైన పరిష్కారం కొన్ని చేస్తున్నారులేండి. అప్పుడు యాక్చువల్గా ఆడ్ ఈవెన్ నెంబర్ పెట్టి కార్లని ఒకరోజు ఆడ్ నెంబర్ ఉంది, ఒకరోజు ఈవెన్ నెంబర్ ఉంది చేయడం కావచ్చు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఐ థింక్ పోయిన సంవత్సరం అనుకుంటా పూర్తిగా నూతన నిర్మాణాలను 1 నెల 2 నెలలు పూర్తిగా ఆపేశారు వాళ్ళు. అలాగే ఈ వ్యవసాయ వ్యర్థాలని తగలబెట్టడం మీద కూడా కొన్ని రకాల నిబంధనలు పెట్టారు. అక్కడ ఎన్టీపీసీ వాళ్ళకి కొంత వాళ్ళని దాన్ని ఫ్యూయల్గా వాడమని చెప్తున్నారు. ఇలా కొన్ని చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనది మనం